మాకు ఇప్పుడు త్రాగడానికి నీళ్లు లేవు, ఇప్పుడు ఈ బండ వచ్చి మాకు నీళ్ళు ఇస్తుందా అనేసి అనుకుంటారు. కానీ అదే జరిగింది కదా, ఆ బండ నుంచే కదా దేవుడు నీళ్లు తెప్పించాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఆకలి కొని ఉండగా తినటానికి ఆహారం లేదు. అప్పుడు ఆ సమూహం అంతా కూడా దేవుడి మీద సనిగారు. వాళ్ళు ఎలా సనిగారో కూడా మనకు తెలుసు. అయితే మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళు ఇలా అనుంటారు కదా, మాకు ఇప్పుడు తినటానికి ఆహారం లేదు, కొన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెచ్చుకుందామంటే ఆ ఫెసిలిటీ కూడా లేదు, ఇప్పుడు మేము ఏం తినాలి, ఆకాశం నుంచి ఊడబడుతుందా ఫుడ్ మాకు అని అనుకుంటారు ఖచ్చితంగా. కానీ దేవుడు అదే విధంగా జరిగించాడు కదా, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు కదా. రెండోసారి త్రాగడానికి నీరు లేనప్పుడు కూడా వాళ్ళు సనిగారు. ఇలానే సనుకుంటారేమో, మాకు ఇప్పుడు త్రాగడానికి నీళ్లు లేవు, ఇప్పుడు ఈ బండ వచ్చి మాకు నీళ్ళు ఇస్తుందా అని అనుకుంటారు. కానీ అదే జరిగింది కదా, ఆ బండ నుంచే కదా దేవుడు నీళ్లు తెప్పించాడు. నీ జీవితంలో కూడా అదే అనుకుంటున్నావేమో, వాళ్ళ ద్వారా నాకు సాయం దొరుకుతుందా, వీళ్ళు 4 మెట్లు దిగొచ్చి నాతో మాట్లాడతారా అని అనుకుంటున్నావేమో. కానీ అదే జరుగుతుందేమో. నమ్ము, నమ్మితే ఏదైనా సాధ్యమని దేవుడు చెప్పాడు కదా. ఎలా జరుగుతుంది అని ఆలోచించడం మన వంతు కాదు, నమ్మడం మన వంతు, కార్యం చేయడం ఆయన వంతు. నువ్వు ఇది నిజంగా నమ్మితే కమెంట్ బాక్స్లో ఆమెనని టైప్ చేయి. థ్యాంక్ యూ.